జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన విశాఖవాసి చంద్రమౌళి మృతి పట్ల తోటి ప్రయాణికులు విచారం వ్యక్తం చేశారు. ఆహ్లాదకరంగా గడపడానికి వెళితే ఇలాంటి భయంకరమైన సంఘటనలు చూడాల్సి వచ్చిందని ఆయన స్నేహితుడు శశిధర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాల్పుల శబ్దం విని కొండపైకి పరుగులు తీశామని, ఒక ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో తన మిత్రుడు ప్రాణాలు కోల్పోయాడన్నారు. అక్కడి ప్రజలు చాలా మంచివారని, వారి సహాయంతో ప్రాణాలు దక్కించుకున్నామంటున్న విశాఖవాసి శశిధర్తో మా విశాఖ ప్రతినిధి కీర్తి కన్నబాబు ఫేస్ టు ఫేస్. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసిందని చెప్పాలి. ఎందుకంటే పర్యాటక ప్రాంతం అయినటువంటి జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళినటువంటి 3 కుటుంబాలు, అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూసేందుకు వెళ్ళినటువంటి 3 కుటుంబాలు, 3 ఫ్రెండ్స్ అంతా కూడా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి చంద్రమౌళి అనే వ్యక్తిని ఉగ్రవాదులు చంపడం తీవ్రంగా కలిచివేసిందని చెప్పాలి. అయితే వాళ్ళతో పాటు కలిసి వెళ్ళినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మొత్తం ప్రత్యక్ష సాక్షిగా చూసినటువంటి వ్యక్తులు మనతో ఉన్నారు. వాళ్ళ మాటల్లోనే కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి, చెప్పండి మేడం, అసలు అక్కడ ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితుల్లో ఇంత ఉగ్రవాదులు ఈ రకమైనటువంటి దాడి చేయడానికి గల కారణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మేడం? అసలు మామూలుగా అయితే మేము శ్రీనగర్లో దిగిన దగ్గర నుండి చూస్తే అండి ఎంత మంచి వాతావరణం ఉందో, పోలీసుల ప్రొటెక్షన్ కూడా అంతే బాగుందండి. ప్రతి దగ్గర పోలీసులు ఉన్నారండి, చాలా బాగా ఎస్కార్ట్ ఇస్తున్నారండి, మన దేశాన్ని వాళ్ళు కాపాడుతున్నారండి. ఇందులో ఎలాంటి సందేహం లేదండి. కేవలం మేము ఎన్ని ప్లేసులు చూసామండి, సోనమార్గ్ చూసాం, గుల్మార్గ్ చూసాం, ఇవన్నీ తిరిగామండి. చాలా బాగుంది. పోలీసులు ఉన్నారు, ప్రతి దగ్గర మన ఐడియాలు అడుగుతున్నారు, చూస్తున్నారు, పంపిస్తున్నారు. ఇంత బాగా కాపాడుతున్న వాళ్ళు పెహల్గాంలో మాత్రం ఆ మినీ స్విట్జర్లాండ్ అనే ప్లేస్లో చెప్పాలి అంటే అక్కడ పోలీసులు లేరండి. పోలీసులు ఉండుంటే కనుక తీవ్రవాది ఇంత ఫ్రీగా తిరిగేవాడైతే కాదండి. అక్కడ అదొక్కటే లోపం కనిపించిందండి మాకు. తీవ్రవాదులు కూడా వాళ్ళు ఈ రకంగా వాళ్ళ తాలూకా ఏమనాలో తెలీదు, వాళ్ళ ఆవేదన అనాలా, వాళ్ళకున్న కోరికలు అనాలా, ఈ సామాన్య ప్రజల్ని అటాక్ చేయడంలో వాళ్ళ కోరికలు తీర్చుకోవాలనుకోవడం చాలా తప్పండి. ఇది మార్గం అయితే కాదండి, ఇలా చేయకూడదు. వాళ్ళ జీవనాధారం మీద కొట్టినట్టే. శ్రీనగర్ ప్రజల తాలూకు జీవనాధారము టూరిజం వల్ల అక్కడ ప్రజలు బ్రతుకుతున్నారండి. ఆ బ్రతుకుతున్న వాళ్ళకి ఇంకేం ఆశ్రయం ఉంటుంది, భయపడి ఎవరు వెళ్తారండి చూడడానికి? ఇది చాలా తప్పండి, ఇలా చేయకూడదండి. ఇది తర్వాత గవర్నమెంట్ కూడా మాకు అన్ని విధాలు చాలా సహకరించిందండి. ప్రతి దగ్గర కూడా వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూశారు. వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేశారు, మాకు డాక్టర్ చెకప్ అయింది. నెక్స్ట్ చలి ప్రదేశం కదండి, వెంటనే స్వెటర్స్ తెచ్చి ఇచ్చారు, కాఫీలు తాగమన్నారు, ట్యాబ్లెట్స్ ఇచ్చారు, చాలా బాగా చూశారండి, వైఫై కనెక్ట్ చేశారు, అంత బాగా హెల్ప్ చేశారు. మనకి అక్కడ జరిగినటువంటి ఘటనకు సంబంధించి మరొక ప్రత్యక్ష సాక్షి, అంటే వెళ్ళినటువంటి మిత్రుల్లో మరొకరు నిజంగా చెప్పాలంటే ప్రాణాలతో తెగించి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక రకమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కొని వచ్చి ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన మాటలో కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు అక్కడ అంటే ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, చక్కటి పర్యావరణంలో జరిగినటువంటి మానవకాండం, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక పైశాచిక ఆనందం అనే చెప్పాలి దాన్ని. సో ఇంత దారుణంగా చంపడానికి గల ప్రధాన ఉద్దేశం కానీ, లేదా వాళ్ళు మాట్లాడే తీరు కానీ, లేదంటే అక్కడ ప్రవర్తించే పద్ధతులు బట్టి కానీ అసలు ఏమనిపించింది సార్ మీకు? అసలు ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వలన అక్కడ ఉగ్రవాదానికి సపోర్ట్ పూర్తిగా ప్రజల నుంచి పోయిందని అర్థమవుతుందండి. ప్రజలు కూడా నార్మల్సీ రావడాన్ని అక్కడ సామాన్య ప్రజలు స్వాగతిస్తున్నారు. వాళ్ళకి జీవనోపాధి కలుగుతుంది, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి అని మాకు వాళ్ళతో లోకల్ పీపుల్తో మాట్లాడుతున్నామని మాకు అర్థమవుతుంది. సో వాళ్ళందరూ వాళ్ళకి టెర్రరిస్టులకి సామాన్య ప్రజల సపోర్ట్ తగ్గిపోతుందని వాళ్ళకి అనిపించిందండి. సో కాబట్టి టెర్రరిస్టులు వాళ్ళు ఎగ్జిస్టెన్స్ని ప్రూవ్ చేసుకోవడం కోసం, మళ్ళీ సామాన్య పరిస్థితులు ఏర్పడకూడదు అని అనిపించడం కోసమే వాళ్ళు ఇది చేశారని అనిపిస్తుందండి. దీనివల్ల వీళ్ళు ఒక విధంగా కాశ్మీరీ ప్రజల జీవనోపాధిని దెబ్బకొట్టారండి. వాళ్ళు ఎంతోమంది చూసి అందరూ దీని మీద ఆధారపడి ఉన్నారు.
అలాంటి ఇప్పుడు మరి వాళ్ళందరికీ ఉపాధి పోయి వాళ్ళు వీళ్ళకి ఏ విధంగా సాయం చేసినట్టు అర్థం కాలేదు టెర్రరిస్టులు అయిన వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక ప్రత్యక్షంగా ఆ యొక్క దాడిని చూసినటువంటి వ్యక్తుల్లో వీళ్ళ మాటలు వింటూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అయితే చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ జరిగినటువంటి మానవకాండం ఏదైతే ఆ తీవ్రవాదులు దాడిని ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చాలామందిని రక్షించే ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళతో పాటు అందరూ ఫ్రెండ్స్తో మిత్రులతో అందరూ కలిసి వెళ్ళినటువంటి వాతావరణంలో ఇలాంటి దాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరొకరికి జరగకూడదు, ప్రభుత్వం ఆ వైపుగానే కూడా అడుగులు వేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీడియో జర్నలిస్ట్